హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానివ్వండి, గ్రూప్ డి కానివ్వండి, ఎస్ఎస్సి సిజిఎల్ కానివ్వండి, బ్యాంక్ ఎగ్జామ్స్ కానివ్వండి, గ్రూప్స్ ఎగ్జామ్ కానివ్వండి, విఆర్ఓ విఎల్ఓ ఏం ఎగ్జామ్ అయినా సరే 100% మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీ యొక్క ఎగ్జామ్ కోసం పిక్ చేయడం జరుగుతుంది. ఈ టాపిక్స్ ఎందుకు పిక్ చేస్తున్నానంటే రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో భాగంగా పదే మనకి న్యూస్లో వస్తున్న టాపిక్స్ ఇవన్నీ. కాబట్టి 100% ఈ యొక్క టాపిక్స్ నుంచి అయితే మన యొక్క ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయని అయితే గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే చాలా షార్ట్ వీడియో ఇదండి. ఈ వీడియోలో మనకి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తుంది అన్నది కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. టాపిక్లోకి వెళ్తే కనుక నేషనల్ ఎమర్జెన్సీ అనమాట. నేషనల్ ఎమర్జెన్సీ ఎందుకు న్యూస్లో ఉంది? 50 years అయింది ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసి. కాబట్టి ఈ యొక్క టాపిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక టాపిక్ని 50 years కానీ, 100 years కానీ, ఆ తర్వాత 150 years కానీ, ఆ తర్వాత 25 years కానీ, 10 years కానీ, ఇట్లాంటివి ఏదన్నా వచ్చింది అంటే ఆ టాపిక్స్తో సో డెఫినెట్గా ఆ యొక్క టాపిక్స్ని మనం డెఫినెట్గా చూసుకోవాలన్నమాట. ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఓకే, దీనికి యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏంటంటే ఆర్టికల్ 352 ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే కనుక ఎలాంటి గ్రౌండ్స్ పైన డిక్లేర్ చేయొచ్చు అంటే ఇది వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అంటాము. అండ్ ఆర్మ్డ్ రెబెలియన్ని ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటాం అనమాట. 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం రిప్లేస్డ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ టు ఆర్మ్డ్ రెబెలియన్ అనమాట. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది తీసేసి ఆ తర్వాత ఆర్మ్డ్ రెబెలియన్గా మార్చడం జరిగింది. దీనివల్ల ఎఫెక్ట్స్ ఏమిటి? సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఎక్సెప్ట్ 20 and 21 కాకుండా ఫండమెంటల్ రైట్స్ అనేది సస్పెండ్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో కంప్లీట్ యొక్క దీని యొక్క పవర్స్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ పవర్స్ ఉంటాయో అది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే కనుక ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏంటి? వెన్ ద సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఈస్ థ్రెటెండ్. ఎక్కడైతే మనకి థ్రెటెన్ అవుతుందో ఎనీ పార్ట్ ఆఫ్ సెక్యూరిటీకి సంబంధించిన మన యొక్క దేశ భద్రతకు సంబంధించిన విషయంలో డెఫినెట్గా ఎక్కడైనా థ్రెటెన్ అనిపిస్తే మనకి ఈ యొక్క ఎక్స్టర్నల్ మన యొక్క నేషనల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరితో డిక్లేర్ అవుతుంది? ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిటర్న్ రిక్వెస్ట్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనకి రిటర్న్ రిక్వెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రెసిడెంట్ గారు క్యాబినెట్ నుంచి రిటర్న్ రిక్వెస్ట్ వస్తేనే కానీ మనకి ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరగదు. ఇది ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. తర్వాత డ్యూరేషన్ ఎన్ని మంత్స్ ఉంటుంది అంటే 6 months ఉంటుంది. ఎక్స్టెండబుల్ అనదర్ 6 months 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978లో మనకి ఇది చేర్చడం జరిగింది. అండ్ ఇప్పటివరకు ఎన్నిసార్లు ఇంపోజ్ చేశారు ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ అంటే 1962 టైంలో ఇండియా అండ్ చైనా వార్ టైంలో మనకి ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ ఫస్ట్ టైం ఇంపోజ్ చేయడం జరిగింది. తర్వాత 1971 ఇండియా అండ్ పాకిస్తాన్ వార్. 1975 వచ్చేసి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఎప్పుడు తీసేశారు? 44th అమెండ్మెంట్ యాక్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 44th అమెండ్మెంట్ యాక్ట్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే వర్డ్ని తీసేసి ఏమని మెన్షన్ చేశారు? ఆర్మ్డ్ రెబెలియన్గా మార్చడం జరిగింది. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వచ్చేసి ఆర్టికల్ 352 to 360 వరకు. ఏ పార్ట్లో భాగంగా ఇది? పార్ట్ 18th పార్ట్. అంటే మనం ఎలా రాస్తాం? ఇది పార్ట్ 18th. ఓకే, 18th పార్ట్లో భాగంగా మనకు ఆర్టికల్ 352 నుంచి 360 వరకు ఈ యొక్క ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది ఉంటాయి. అందులో 352 అనేది ఏ ఎమర్జెన్సీ మెన్షన్ చేస్తుంది? నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించింది. 356 వచ్చేసి మనకి స్టేట్ ఎమర్జెన్సీ. దాన్నే ప్రెసిడెంట్స్ రూల్ అంటాం. ఎందుకు ప్రెసిడెంట్ రూల్ మెన్షన్ చేస్తామంటే ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషనరీ ఏదైతే ఉంటుందో స్టేట్లో అది ఒకవేళ ఫెయిల్ అయితే డెఫినెట్గా ప్రెసిడెంట్ రూల్ ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ గవర్నర్ అనమాట. తర్వాత చూస్తే కనుక ఆర్టికల్ 360 వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? ఆర్టికల్ 352 ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, 356 ఒకటి స్టేట్ ఎమర్జెన్సీ, దాన్నే ప్రెసిడెంట్స్ రూల్ అంటాం. ఆ తర్వాత ఆర్టికల్ 360 వచ్చేసి మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనమాట. ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఒక్కసారి కూడా ఇంపోజ్ చేయడం జరగలేదు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ థ్రెట్ అన్నట్టుగా తెలిస్తే కనుక దాన్ని కూడా మనం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ ఈ ఎమర్జెన్సీస్ అన్ని ఎవరు డిక్లేర్ చేస్తారు సార్? డెఫినెట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. ఇది యూనియన్ గవర్నమెంట్ అంటే యూనియన్ క్యాబినెట్ ఆర్టికల్ 352 ప్రకారంగా దీనికి సంబంధించింది. ఓకే, ఇది నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించింది. అయితే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అనదర్ పాయింట్స్ ఏంటంటే మనకు 50 years అయింది కదా, 50 years అయింది కాబట్టి దీంట్లో మనం నేర్చుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేషనల్ ఎమర్జెన్సీ మెన్షన్ చేసినప్పుడు అప్పుడు
ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉండేది? ఇందిరాగాంధీ గారు ఉండేది. పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు? 1966 నుంచి 1977 వరకు. 1977 వరకు ఇన్ని సంవత్సరాలు మనకి ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇందిరాగాంధీ గారి పీరియడ్ ఇది. సో ఇందిరాగాంధీ గారి పీరియడ్. ఆ తర్వాత అప్పుడు ప్రెసిడెంట్ ఎవరంటే మనకి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అనమాట. ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ మెన్షన్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ఎవరంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఇది ఎప్పటి నుంచి ఎప్పటివరకు మనకి ఎన్ని మంత్స్కి ఎమర్జెన్సీ క్రియేట్ చేయడం జరిగింది? 21 మంత్స్ అనమాట. అంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే 21 మంత్స్గా మనకి చేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటివరకు సార్ అంటే 25th జూన్ 1975 నుంచి 21st మార్చ్ 1977 వరకు ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయడం జరిగింది. అప్పుడున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే 14th చీఫ్ సిజేఐ వచ్చేసి AN రాయ్. ఆ తర్వాత 15th వచ్చేసి HM బేగ్ అనమాట. HM బేగ్ అండ్ AN రాయ్. ఈ పేర్లన్నీ నేను ఎందుకు రాసి మీకు పంపిస్తున్నానంటే 100% క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. ఈ నేషనల్ ఎమర్జెన్సీ పైన మనకి బీజేపీ ప్రభుత్వం, జనతా ప్రభుత్వం ఏ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందంటే షా కమిషన్. అతనే JC షా అనమాట. అతను ఒక రిటైర్డ్ CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్. అండ్ ఎప్పుడు అపాయింట్ చేశారు? 28th మే రోజు 1977. అంటే మార్చ్లో 21st మార్చ్కి 1977లో అయిపోతే 28th మే 1977 రోజు మనకి ఈ యొక్క షా కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది. అది ఎప్పుడు రిపోర్ట్ చేశారు సార్ అంటే 31st ఆగస్ట్ 1978 అనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి, దాని యొక్క ప్రొవిజన్స్ ఏంటి అన్నీ చూసుకోవాలి. ఆ తర్వాత మనం కొన్ని నేషనల్ ఎమర్జెన్సీ మనకి 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క డిక్లేర్ చేయడం వల్ల మనకి ఈ న్యూస్ రావడం జరిగింది. రీసెంట్గా బీజేపీ గవర్నమెంట్ కూడా అది రాంగ్ అని చెప్పడం జరగడంతో మనకి ఈ యొక్క న్యూస్ అనేది చాలా హైలైట్ అవుతూ ఉంది. సో దానికి సంబంధించిన మనం క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు అంటే, అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కెన్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ బీ డిక్లేర్డ్? మీకు తెలుసు కదా, రాజ్యాంగంలోనే ఏ అధికరణం కింద జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు అంటే ఇక్కడ 356 అనేది ఏంటి సార్? స్టేట్ గవర్నమెంట్, స్టేట్ ఎమర్జెన్సీ, దాన్ని ప్రెసిడెంట్ రూల్ అంటాము. 360 వచ్చేసి మనకి ఏంటి సార్? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఆ తర్వాత మనం 352 అనేది మనకు తెలుసు కదా, 352 అనేది ఇది నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించింది. కాబట్టి ఆన్సర్ సి అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఆన్సర్ సి అనేది కరెక్ట్ ఆప్షన్. దెన్ ఇక్కడ చూస్తే సార్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ గ్రౌండ్ ఫర్ డిక్లేరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ? జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి క్రింది వాటిలో ఏది కారణం కాదు అంటున్నారు. ఇక్కడ చూస్తే వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్. వార్ అనేది మనం విన్నాం కదా, వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఆ తర్వాత ఆర్మ్డ్ రెబెలియన్. తర్వాత ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయడం జరగదు. ఓకే, ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత చూస్తే కనుక, డ్యూరింగ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ విచ్ ఫండమెంటల్ రైట్ ఆటోమేటికలీ గెట్స్ సస్పెండెడ్? ఇక్కడ చూస్తే కనుక మనకి ఫండమెంటల్ రైట్స్ తెలుసు కదా, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఈ విధంగా ఏవైతే ఉన్నాయో అలాగా వాటిలో ఏది స్వయంచాలకంగా నిలిపివేయబడుతుందంటే ఆర్టికల్ 19 ఏదైతే ఉంటుందో, ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ 19 to 21 అంటాం దీన్ని. ఇది రైట్ టు ఈక్వాలిటీ నాట్ ఓన్లీ 14, ఇది 14 to 18 అనమాట. ఓకే, కాబట్టి సో ఈ విధంగా అంటే ఆటోమేటిక్గా ఇవి మనకి రైట్ టు ఫ్రీడమ్ అనేది ఆటోమేటిక్గా రద్దు అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే కనుక నేషనల్ ఎమర్జెన్సీ మస్ట్ బి అప్రూవ్డ్ బై పార్లమెంట్ విత్ ఇన్ హౌ మెనీ డేస్? ఎన్ని డేస్లో మనం పార్లమెంట్లో ఆమోదించాలి అంటే మనకి ఇక్కడ 1 month అనమాట. 1 monthలో పార్లమెంట్ ఆమోదించాలి ఎమర్జెన్సీని డిక్లేర్ చేసిన తర్వాత. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియోని అయితే చూసారు కదా. ఇది క్వశ్చన్ మీకు, విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మేడ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ద ప్రెసిడెంట్ టు యాక్ట్ ఆన్ ద రిటర్న్ అడ్వైస్? నేను చాలాసార్లు ఇదే పాయింట్ని ప్రెస్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి క్యాబినెట్ అప్రూవ్తో మనకి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించేటప్పుడు ప్రెసిడెంట్ లిఖితపూర్వక సలహా మేరకు రాష్ట్రపతి వ్యవహరించడాన్ని ఏ రాజ్యాంగ సవరణ తప్పనిసరి చేసింది అనేది మీరు డెఫినెట్గా కమెంట్ యువర్ ఆన్సర్ బిలో. ఆ తర్వాత వీడియో చూశారు కదా, డెఫినెట్గా లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో మీకు నచ్చితే ఫర్దర్గా కూడా మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి, దాని మీద నేను వీడియో చేయడానికైతే సిద్ధంగా ఉన్నాను. అండ్ ఫర్దర్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.